యెస్. సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాల్లో చిన్న సినిమా. కానీ క్రేజ్ ఏమాత్రం పెద్ద సినిమాలకు తీసిపోని విధంగా ఉంది 'హనుమాన్' చిత్రానికి. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడే 'తేజ సజ్జా' హీరో అని చెప్పేసి చెప్పినప్పుడు, అంటే హనుమాన్ పాత్రకి 'తేజ సజ్జా' ఎలా సూట్ అవుతారు అని రకరకాల డిస్కషన్ జరిగినాయి. బట్ ఓవరాల్‌గా కంటెంట్ ఈస్ కింగ్. ఎవరు నటిస్తున్నారు, ఎలా నటిస్తున్నారు అనేది అది ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా కంటెంట్ ఉంటే ఖచ్చితంగా అది ఎవరు నటించినా, ఎంత బాగా తీశారన్న దాన్ని బట్టే ఆడుతూ ఉంటుంది. ఆ విషయంలో 'హనుమాన్' ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌లో కూడా చాలా ప్రామిసింగ్‌గా ఉంది. ప్రశాంత్ వర్మకి ఖచ్చితంగా ఫస్ట్ నుంచి కూడా ఆయనకంటూ ఒక వర్గం ప్రేక్షకులు ఉంటూ ఉన్నారు. ఆయన మేకింగ్ అనేది సంథింగ్ డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రశాంత్ తీసే సినిమాలన్నీ కూడా చాలా తక్కువ ఖర్చులో బెటర్ అవుట్‌పుట్ తీసుకురావటంలో ఆయన ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి కూడా ఆయన మంచి పేరు, తనకంటూ ఒక మంచి గుర్తింపు సాధించుకున్నారు. ఇక 'హనుమాన్' విషయంలో కూడా బడ్జెట్ తక్కువైనప్పటికీ కూడా ఒక భారీ పాన్ ఇండియా స్థాయి సినిమా ఎలాగ ఉండాలో అవుట్‌పుట్‌ని ఆయన తీసుకురావడంలో చాలా సఫలీకృతమయ్యారు. నిజానికి ఒక భారీ హీరోల సినిమాలకు వచ్చే అవుట్‌పుట్ అంతా కూడా ఆయన ఈ 'తేజ సజ్జా' సినిమా కోసం చాలా తక్కువ ఖర్చుతో తీసుకురావడం అనేది చాలామందిని ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసింది. దీనికి తోడు 'హనుమాన్' అనే టైటిలే అదొక వైబ్రేషన్ కలగజేసింది హనుమాన్ భక్తులకు గాని. నిజానికి ఈ సినిమాకి తొలుత అంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేసినప్పటికీ కూడా ఎప్పుడైతే ప్రభాస్ 'ఆదిపురుష్'కు సంబంధించిన కంటెంట్‌తో 'హనుమాన్' కంటెంట్‌ను పోల్చడం మొదలెట్టారో ఖచ్చితంగా అప్పటినుంచి కూడా ఈ సినిమా మీద ఒక చాలా పాజిటివ్ వైబ్ అనేది ఏర్పడుతూ వచ్చింది. ఎందుకంటే వందల కోట్ల ఖర్చు పెట్టి కూడా 'ఆదిపురుష్' సినిమా విషయంలో అవుట్‌పుట్ విషయంలో చాలామంది పెదవి విరిచారు. ప్రభాస్‌ని పెట్టుకొని ఈ రకమైన కంటెంట్‌ను పైగా రామాయణాన్ని వేరే విధంగా తీసాం. అదంతా కూడా చాలా ట్రోలింగ్‌కి గురైన పరిస్థితి. సో, ఈ క్రమంలో అప్పట్లో 'ఆదిపురుష్' సినిమా కంటెంట్‌ను ట్రోల్ చేయటం వల్ల, విమర్శలకు దారితీయటం వల్ల 3, 4 నెలలు ఆపుకుని మళ్ళీ దాని మీద రీవర్క్ చేసి, మళ్ళీ రిలీజ్ డేట్‌లను కూడా మార్చుకుని చేసిన విధం ఫైనల్‌గా 'ఆదిపురుష్' ఏమైందనేది మనం మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో, ఇప్పుడు చిన్న బడ్జెట్‌లోనే 'ఆదిపురుష్' కంటే బెటర్ కంటెంటు, చాలా క్వాలిటీ కంటెంటు, అందరికి ఆమోదయోగ్యమైన కంటెంట్‌ను ప్రశాంత్ వర్మ తీసుకురావటం అనేది ఫస్ట్ నుంచి కూడా ఈ సినిమా మీద ఒక పాజిటివ్ వైబ్‌ని క్రియేట్ చేసింది. ఇక ట్రైలర్ విడుదలైన తర్వాత అందులో హనుమంతుడి పాత్ర ఎవరు చేస్తున్నారనే డిస్కషన్ పర్టిక్యులర్‌గా జరగటం, ఒక పెద్ద హీరో, స్టార్ హీరో హనుమంతుడి పాత్రలో కనిపించబోతున్నారు, చాలా సర్ప్రైజింగ్‌గా ఉండబోతుందని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉండటం. దీని గురించి నేరుగా చిత్ర యూనిట్ వర్గాలేమీ రివీల్ చేయనప్పటికీ కూడా ఆ స్టార్ హీరో ఎవరు, ఏంటి అనేది ఒక ప్రధానమైన డిస్కషన్ అనేది ఈ సినిమాకు మరింత, అంటే ఒక ఇంట్రెస్ట్ ఆడియన్స్‌లో మరింత పెరిగేలాగా చేసిందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్‌గా 5 భాషలు ఫస్ట్ ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు, పాన్ ఇండియా సినిమాలాగా. అలాంటిది ఇప్పుడు ఇంటర్నేషనల్ భాషల్లో, కొరియన్ భాషల్లో కూడా ఈ సినిమాకు సంబంధించిన అనువాదం జరుగుతుందని చెప్పేసి అంటూ ఉన్నారు. సో, ఓవరాల్‌గా ఇది పాన్ ఇండియా సినిమా నుంచి పాన్ వరల్డ్ సినిమాగా కూడా కొన్ని భాషల్లో విడుదలవుతున్న క్రమంలో ఇప్పుడు ఈ సినిమాకు మహేష్ బాబు సినిమాతో పోటీగా తెలుగులో రిలీజ్ అవుతూ ఉండటం, అదే రోజున రిలీజ్ అవుతూ ఉండటం, ఈ క్రమంలో థియేటర్ల విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా 'హనుమాన్' సినిమాకు ఒక మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నైజాంలో ఒక ఈ పెద్ద పెద్ద సినిమాలను 'సలార్' సినిమాను విడుదల చేసిన మైత్రి మూవీ మేకర్సే ఇప్పుడు 'హనుమాన్' సినిమాను కూడా ఒక మంచి రేట్‌ను కొనుగోలు చేసి 7.5 కోట్లకు నైజాం రైట్స్‌ను కొనుగోలు చేసి ఈ సినిమాని ఇక్కడ భారీ స్థాయిలో విడుదల చేయటం అనేది ఖచ్చితంగా 'హనుమాన్' టీమ్‌కి ఇది చాలా చెప్పుకోదగ్గ విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మహేష్ బాబు సినిమా నైజాంలో 'దిల్ రాజు' విడుదల చేస్తూ ఉన్నారు. చాలా భారీ స్థాయిలో ఆ సినిమా ఉండబోతుంది. దాదాపు భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా కోసం అన్ని థియేటర్‌లో గనక ఆ సినిమా రిలీజ్ అయ్యి మంచి ఓపెనింగ్ వస్తేనే ఆ సినిమాకు సంబంధించి ఓపెనింగు వాటిల మీద ఆధారపడి డిస్ట్రిబ్యూటర్ భారీ రేటుకి కొంటారు కాబట్టి అది రికవరీ అయ్యే అవకాశం చాలా త్వరగా అవుతూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఆ సినిమాతో పోటీ పడుతూ తెలుగులో ఒక మంచి రిలీజ్‌ను కోరుకుంటూ కూడా, నిజానికి పాన్ ఇండియా వైడ్ ఈ సినిమా రిలీజ్ అనుకున్నప్పుడు హిందీలో వాళ్ళు ఎక్కువగా కాన్సంట్రేషన్ చేశారు. ఎందుకంటే 'కార్తికేయ 2' సినిమా చేసిన ప్రభావం, కృష్ణుడి సంబంధించి ఆ థీమ్‌తో సాగిన అదంతా కూడా నార్త్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు 'కార్తికేయ 2' తర్వాత అదే తరహా ఒక మంచి డివోషనల్ కంటెంట్‌తో, 'హనుమాన్' కంటెంట్‌తో వస్తున్న క్రమంలో నార్త్ ఆడియన్స్ కూడా 'హనుమాన్' సినిమా మీద చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. సో, దీన్ని దృష్టిలో పెట్టుకునే నార్త్‌లో దాదాపు 1500 వరకు కూడా థియేటర్లు లభించడం అనేది చాలా పాజిటివ్ వైబ్‌గా చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని స్వయాన ప్రశాంత్ వర్మే ప్రకటించుకుంటూ వచ్చాడు. తెలుగు కంటే కూడా తాము నార్త్‌లో ఎక్కువ థియేటర్లు దొరికాయి, చాలా సంతోషకరమైన విషయం. అయితే తాము కోరుకున్నట్టుగా కూడా తెలుగులో కూడా ఓకే, తాము మంచి థియేటర్లు ఆశిస్తున్నామని చెప్పేసి ఆయన ట్రైలర్ రిలీజ్ వేడుకకు కూడా కొంత తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అయితే అది మొత్తానికి హనుమంతుడి యొక్క మొత్తం ఒక మ్యాజిక్ అనుకోవాలేమో కానీ
ఇప్పుడు మైత్రి మూవీస్ లాంటి సంస్థ నైజాంలో ఈ సినిమాను ఒక మంచి రేటు కొనుగోలు చేసి ఒక భారీ రిలీజ్ని చేస్తుండటం అనేది ఖచ్చితంగా ఒక పాజిటివ్. ఇక్కడ కూడా అంతా మంచి జరుగుతుంది అన్న కోణంలో హనుమాన్ సినిమా విషయంలో జరుగుతుంది. ఇక కంటెంట్ వైజ్ ఈ సినిమా ఇప్పటికే అంటే పర్వాలేదు, తనకున్న ఆ సినిమాకు పెట్టిన బడ్జెట్లో తాము ఎంతవరకు చేయగలమో దానికి 100-200% ఎఫర్ట్ అనేది ప్రశాంత్ వర్మ కానీ నిర్మాతలు కానీ వాళ్ళంతా కూడా తీసుకురావడం జరిగింది. ఇక సినిమా విడుదలైన తర్వాత అది ఎంతవరకు ఎంతమందిని ఏ వర్గం ప్రేక్షకులు ప్రధానంగా తేజ సజ్జారంగానే యూత్ కానీ చిన్నపిల్లలు కానీ వీళ్ళందరూ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని టార్గెట్ చేసే ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసే వాళ్ళ సినిమాని తీసుకొస్తున్న క్రమంలో మహేష్ బాబు సినిమా ఉన్నప్పటికీ కూడా కేవలం తమ సినిమాకున్న కంటెంట్ మీద నమ్మకంతో మహేష్ బాబు సినిమా చూసిన తర్వాతైనా కనీసం మన సినిమా చూస్తారులే అని చెప్పి ఒక నమ్మకంతో వాళ్ళు ఈ సినిమాను అదే డేట్ను వేసుకుని పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాను వెనక్కి తగ్గాలి అని చెప్పేసి నిర్మాతలతో దిల్ రాజు సంబంధించిన ఆ ఛాంబర్ చర్చల్లో కూడా ఎవరో ఒకళ్ళు తగ్గితే బాగుంటుంది, హనుమాన్ సినిమా కనుక తగ్గితే ఖచ్చితంగా మిగతా సినిమాలకు బాగుంటుంది, ఒక సోలో రిలీజ్ డేట్ వేసుకుంటే హనుమాన్ సినిమాకు కూడా వర్కౌట్ అవుతుంది ఓపెనింగ్స్ పరంగా కూడా అని చెప్పేసి ఎక్కువ హనుమాన్ మేకర్స్ని వాళ్ళు ఫోర్స్ చేసినట్టుగా కూడా ప్రచారం జరిగింది. కానీ బట్ అల్టిమేట్గా ఏంటంటే నార్త్ ఆ థియేటర్స్ అనేవి ఇప్పుడు డేట్ మారితే మళ్ళీ ఆ స్థాయిలో దొరుకుతాయా లేవా అని చెప్పే ప్రధానమైన ఒక అనుమానం అనేది చాలామందికి ఉంది. అలాగే మేకర్స్ కూడా ఉన్న నేపథ్యంలోనే అదే వాళ్ళు కమిట్ అయిన డేట్కే 12వ తారీఖు విడుదల చేసేందుకు కూడా ప్రస్తుతం వరకు కూడా అదే రకమైన ప్లానింగ్తో వాళ్ళు వెళ్తున్నారు. అదే రకమైన ప్రమోషన్ కూడా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. బట్ సినిమాలు సంక్రాంతికి ఎలాంటి ఒక సంక్రాంతి సీజన్ అనేది తాము కూడా తమ సినిమాలకు వసూళ్లు చేసేందుకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఈ క్రేజ్ అనేది నిర్మాతల మధ్య ఎక్కువగా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. అందుకే గతంలో 2 సినిమాలు 3 సినిమాల వరకే పరిమితం అయితే ఇప్పుడు 4, 5, 6 ఎలా పరిమితి లేకుండా ఎన్ని సినిమాలు పెడితే అన్ని సినిమాలు ఇప్పుడు ఈ సీజన్ క్యాష్ చేసుకోవాలని చెప్పేసి వస్తున్నాయి. స్టార్ హీరోలతో పాటు చిన్న చిన్న కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు కూడా దీన్ని టార్గెట్ చేసుకుని వస్తున్న క్రమాన్ని మనం పరిశీలించవచ్చు. అయితే ప్రతి ఒక్కరికి ఈ సీజన్ అనేది వర్కౌట్ కాని పరిస్థితి. 2023లోనే చూసుకుంటే పెద్ద హీరోల సినిమాలతో పాటు చిన్న సినిమా కూడా రావడం జరిగింది ఒకటి. బట్ పెద్ద హీరోల సినిమాల మధ్యలో కంటెంట్ బాగున్నప్పటికీ కూడా చిన్న సినిమా కళ్యాణం కమనీయం అనేది నలిగిపోయింది. ఓవరాల్గా సినిమాని ఎవరు చూసిన వాళ్ళు లేరు. బట్ సినిమా కంటెంట్ పరంగా బాగానే ఉంది. సో కొన్నిసార్లు ఇలాంటి విషయాలని దృష్టిలో పెట్టుకుని వెనక్కి తగ్గితేనే బెటర్ అని చెప్పేసి దిల్ రాజు లాంటి వాళ్ళు కొంతమందిని ఇన్స్పైర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా బట్ ఓవరాల్ సినారియో చూసుకుంటే కనుక సీజన్ మిస్ అయితే ఓవరాల్ అన్ని మిగతా భాషల్లో కూడా సినిమా విడుదల అవ్వాలి, వాటికి సంబంధించిన థియేటర్లు కూడా ఫిక్స్ చేసుకున్నారు కాబట్టి వెనక్కి తగ్గలేని పరిస్థితి కూడా అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. హనుమాన్ విషయంలో ఇప్పుడు అదే జరుగుతుంది. బట్ మైత్రి సంస్థ పెద్ద సినిమాలనే కాదు, హనుమాన్ లాంటి చిన్న సినిమాని కూడా అంటే క్రేజ్ ఉంది కాబట్టి వాళ్ళు తీసుకోవడానికి ప్రధానమైన కారణం. సో నైజాంలో ఒక భారీ రిలీజ్ను వాళ్ళు హనుమాన్ సినిమాకి ఇచ్చేందుకు కూడా ముందుకు రావడం అనేది నిజానికి ఆ మేకర్స్కు ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. బట్ ఏ సినిమా సక్సెస్ అవుతుంది, ఏ సినిమా ఫస్ట్ ప్రియారిటీ అంటే కనుక ఖచ్చితంగా మహేష్ బాబు సినిమాకే ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనేది రిజల్ట్ పక్కన పెడితే సంక్రాంతికి ఒక సినిమా చూడాలి అంటే కనుక ఫస్ట్ ప్రిఫరెన్స్ మహేష్ బాబు గుంటూరు కారంకే ఉంటుంది. ఆ తర్వాత ఏ సినిమా కంటెంట్ బాగుందన్న దాన్ని బట్టే మిగతా సినిమాల వైపు ప్రేక్షకులు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఓవరాల్గా మాత్రం అందరూ పాజిటివ్గానే ఉండాలని చెప్పేసి ప్రతి సినిమా నిర్మాత కోరుకుంటున్నారు. అన్ని సినిమాలు హిట్ అవ్వాలి, అన్ని సినిమాలు కూడా బ్రేక్ ఈవెన్ అవ్వాలి, సంక్రాంతి సీజన్లో అన్ని సినిమాలు ప్రేక్షకాదరణ పొందాలి అన్నదే ప్రస్తుతం వెయిట్ చేస్తున్నారు. మరి చూడాలి పెద్ద చిత్రాల నడుమ విడుదలవుతున్న హనుమాన్ సినిమా ఏ మేరకు అది కంటెంట్తో ఆడియన్స్ ఆదరణ అందుకుంటుంది ఏంటనేది మాత్రం మరి కొద్ది రోజులు మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి.